నమస్తే. ఎన్నో విషయాలు విశ్వక్సేన్ గారు మనకి న్యూమరాలజీ ద్వారా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మనీ పవర్ మాస్టర్ యోగా గురు విశ్వక్సేన్ గారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి ఖచ్చితంగా కాల్ చేయొచ్చు. అయితే చాలా వరకు మన జీవితం రంగులమయం అని చెప్తూ ఉంటారు. చాలామంది కవులు రంగుల గురించి వర్ణించటం కూడా మనం చూస్తున్నాం. అయితే మన జీవితం నిజంగా కలర్‌ఫుల్‌గా ఉండాలి అంటే కలర్‌ఫుల్ అంటే ఫుల్ కలర్‌ఫుల్ అంటారు కదా! అంటే అంత బ్రైట్‌గా మన లైఫ్ ఉండాలి అంటే అసలు మనకి ఏ కలర్స్ మ్యాచ్ అవుతాయి? అసలు కలర్ థెరపీ అనేది ఒకటి ఉందా? ఉంటే దానివల్ల మనం పొందే లాభాలేమిటి? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సో కలర్ థెరపీని మీరు చెప్పగానే నిజంగా దీనివల్ల కూడా యూజెస్ ఉంటాయా అని నాకు అనిపించింది. ఒకసారి చెప్పండి అసలు ఏమిటి కలర్ థెరపీ ఏమిటి? కలర్స్ వల్ల మనకి కలిగే మేలేమిటి చెప్పండి? కలర్స్ వల్ల చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా సరే చూడండి, జొమాటో కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, మింత్రా అంటే ఎనీ షాపింగ్ యాప్స్ కానివ్వండి, గూగుల్ గాని, ఫేస్బుక్ గాని ఒక కలర్ ని ఎగ్జాక్ట్లీగా వాడతారు. అంటే చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. కలర్ అనేది మీ సబ్ కాన్షియస్ మైండ్ ని అట్రాక్ట్ చేస్తుందండి. అనగానే రెడ్ కలర్. రెడ్ కలర్ ఎందుకు రెడ్ కలర్ పెట్టారు? అట్రాక్షన్ కలర్ రెడ్ అనేది. రైట్. అంటే ఫుడీ కలర్ అంటారు అది. అంటే మనిషి ఆ ఫుడ్ ని చూడంగానే అట్రాక్ట్ అవ్వాలి. అందుకోసం ఎక్కువగా టాప్ హోటల్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ ఎక్కువగా రెడ్ కలర్ లో ఎందుకు ప్రిఫర్ చేస్తారు? మన మైండ్ అనేది వాటికి అట్రాక్ట్ అవ్వాలి ఫస్ట్. మీరు ఫేస్బుక్ చూడండి, బ్లూ కలర్. ఫ్లిప్కార్ట్ ఎల్లో కలర్. అలా ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుందండి. అదే విధంగా మీరు చాలా వరకు ఈ మధ్య కాలంలో పింక్ రిబ్బన్ అని ఏర్పాటు చేశారు క్యాన్సర్ పేషెంట్స్ కోసం. పింక్ రిబ్బన్ ఎందుకు? ఆంకాలజిస్ట్ అందరూ మనకి అక్టోబర్ మాసం. పింక్ అనేది ఒక వ్యక్తిలో హోప్ ని పెంచుతుంది. కాబట్టి కలర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కలర్స్ లను గనక మన బిజినెస్ లో గనక వాడుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. చాలా మంది మీరు చూడండి, బిజినెస్ ఒకప్పుడు చాలా హైకి వెళ్తుంది, సడన్ గా డౌన్ అవుతుంది. అంత బాగా నడిచిన బిజినెస్ ఎందుకు డౌన్ అవుతుంది అంటే కలర్స్ వల్లే. మెయిన్ గా మీ బిజినెస్ కార్డ్ అంటే మీ బిజినెస్ బోర్డులలో కానివ్వండి, ఫ్లెక్సీలో కానివ్వండి, మీరు వాడుతున్న కలర్స్ మీ బిజినెస్ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఎటువంటి కలర్స్ ని మీ బిజినెస్ కార్డ్ లో గానీ, మీ విజిటింగ్ కార్డ్ లో గానీ వాడాలి. అయితే ఈ మధ్య కాలంలో విజిటింగ్ కార్డ్ వాడడం చాలా తక్కువైపోయింది. ఒకప్పుడు మనం ఏదన్నా చెప్తే నన్ను మీట్ అవ్వాలి అంటే కార్డ్ చూపిస్తున్నారు. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ప్రతిదీ అన్ని మొబైల్లో ఫీడ్ చేసుకోవడం, నెంబర్ ఫీడ్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. విజిటింగ్ కార్డ్ కి చాలా ప్రాముఖ్యత ఉండేది ఒకప్పుడు. కాబట్టి ఈ మధ్య కాలంలో మీరు చూడండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, కంపెనీ వాళ్ళు కానివ్వండి, ఎనీ టాప్ బిజినెస్ వాళ్ళంతా ఈ బ్రోచర్స్, విజిటింగ్ కార్డ్స్ ఎక్కువగా మనకు కాంటాక్ట్ అవ్వడానికి ఇస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి, ఈ బిజినెస్ కార్డ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ కార్డ్స్ లో మెయిన్ గా 5 విషయాలు మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి అండి. కలర్స్ లో ఎక్కడెక్కడ మనకు యూజ్ అవుతుంది అంటే లోగో డిజైనింగ్ లో కలర్ యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ బిజినెస్ ఏంటి అనేది మీ లోగో కలర్ మీదనే ఆధారపడి ఉంటుంది. మీ లోగో డిజైన్ లో బ్లాక్ కలర్ వాడారనుకోండి, బిజినెస్ చాలా స్ట్రక్ అవుతుంది. ఫస్ట్ లోగో డిజైనింగ్ తెలుసుకోవాలి. తర్వాత ఈ లోగో డిజైనింగ్ లో వాడే లెటర్స్ చాలా ఇంపార్టెంట్. లెటర్ పొజిషన్ తెలిసి ఉండాలి. మీ నేమ్ ఎక్కడ పెట్టాలి డిజైనింగ్ లో లెటర్స్ లో తెలుసుకోవాలి, నేమ్ లో. అదే విధంగా మీ కంపెనీ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మంది మీరు గూగుల్ చూడండి, బ్లూ కలర్ మనకు బాగా అట్రాక్ట్ అవుతుందండి. కాబట్టి కంపెనీ లెటర్స్ గానీ నేమ్ రాసేటప్పుడు ఏ లెటర్ లో ఏ కలర్ లో వాడాలి అది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మీ కంపెనీ ప్రోడక్ట్స్ ఎక్కడ పెట్టాలి. చాలా మందికి కంపెనీ ప్రోడక్ట్స్ ఆ బిజినెస్ కార్డ్ మీద ఎక్కడ పెట్టాలో తెలియదు. కాబట్టి దానికి ఎటువంటి కలర్స్ అట్రాక్ట్ అవుతుంది. ఆల్ బిజినెస్, మీరు ఏ బిజినెస్ అయినా గమనించండి, ఎక్కువగా వరల్డ్ వైడ్ గా టాప్ మోస్ట్ వాడే కలర్ బ్లూ కలర్. చాలా బ్లూ వాడతారు. బ్లూ ఏంటంటే కూల్ గా ఉంటుంది, వ్యక్తిని అట్రాక్ట్ కూడా ఎక్కువగా చేస్తుంది. బ్లూ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, రెడ్, ఇవి చాలా బాగా బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా చేస్తాయి. అదే విధంగా మీ అడ్రస్,
మీ అడ్రస్ కానీ మొబైల్ కానీ, ఇప్పుడంతా మనకు మొబైల్ వచ్చింది కానీ మొబైల్ విజిటింగ్ కార్డ్ డిజైన్ ఆర్ బిజినెస్ కార్డ్ డిజైన్ అంటే మెయిన్గా మొబైల్ నెంబర్ మీదే ఫోకస్ ఉండేది. రైట్. ఒక వ్యక్తి ఏంటి కాంటాక్ట్ అవ్వాలంటే మెయిన్ మొబైల్ నెంబరే చూస్తారు. ఫోకస్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ మొబైల్ నెంబర్ మీరు ఎక్కువగా చూడండి, రెడ్ కలర్ లో ఉండేలా చూసుకోవాలి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కలర్ కూడా అన్ని డేట్ ఆఫ్ బర్త్లకు సరిపోదండి. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీరు ఎటువంటి కలర్లు వాడాలి, అది మనం ఒకసారి చూద్దాం. విజిటింగ్ కార్డ్ డిజైన్ లో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విజిటింగ్ కార్డ్ డిజైన్ లో ఈ పొజిషన్ ఎప్పుడు ఎంటీగా ఉండాలండి. అంటే మనం విజిటింగ్ కార్డ్ చూసినప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ పాట్ లో ఇది బరువులు ఏం పెట్టకూడదు. దీన్ని ఓకే. ఇది ఈశాన్యం అంటారు. ఎప్పుడు ఎంటీ ప్లేస్ లో ఉండాలి, ఏం బరువులు. కార్డ్ ఇలా ఉంటే విజిటింగ్ కార్డ్ అనుకుంటే ఈ ప్లేస్ లో ఖాళీగా ఉండాలి. ఇక్కడ మీ లోగో రావాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మీ విజిటింగ్ కార్డు కానీ బిజినెస్ కార్డు మధ్యలో లోగో రావాలి. లోగో చాలా మంది ఎక్కడంటే ఇక్కడ పెడుతుంటారు, ఇక్కడ అక్కడ పెట్టకూడదండి. కొంతమంది లోగో ప్లేస్ లో ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన దేవుడి ఫోటో పెడుతుంటారు. అది ఎప్పుడు పెట్టినా మధ్యలో రానివ్వండి. ఈ చివరన వచ్చేసి మీ నేమ్ రావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేమ్ రావాలి. చాలా మంది ఏంటి అంటే నేమ్ ఎప్పుడైనా లెఫ్ట్ లో పెట్టుకోండి. మీ నేము, మీ అర్హత, మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీరు ఎండియా లేకపోతే అక్కడ సూపర్వైజరా, మీరు ప్రొపరేటర్ ఏంటి అనేది ఇక్కడ పెట్టండి. తర్వాత చివర్లో మీ బిజినెస్ కార్డ్ ఆర్ విజిటింగ్ కార్డ్ లాస్ట్ లో ఇక్కడ అడ్రస్ పెట్టండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అడ్రస్. ఇప్పుడు మనకి ఇంకేం రావాలి, ఈ అడ్రస్ లోనే మీ సెల్ నంబర్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకేం కావాలి అంటే మీ కంపెనీ నేమ్ ఏంటి, మీ కంపెనీ బిజినెస్ ప్రోడక్ట్స్ ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మీ విజిటింగ్ కార్డులో చూడండి, ఇక్కడ ఎండింగ్ లో మీ కంపెనీ నేమ్ పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మిగతా పార్ట్ అంతా చాలా ఖాళీగా ఉండాలి. ఎప్పుడైతే మీ కళ్ళు దేని మీద పడాలి, మీ కంపెనీ నేమ్ మీద పడాలి, మీ మొబైల్ నంబర్ మీ పేరు మీద పడాలి. కాబట్టి ఇక్కడ కంపెనీ నేమ్ పెట్టండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కంపెనీ నేమ్ అండి. మీ కంపెనీ ఏ ప్రోడక్ట్స్ ని సేల్ చేస్తుంది, ఏది ప్రోడక్ట్ ని మీరు మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నారు అనేది ఇగో ఎండింగ్ లో మీ కంపెనీ ప్రోడక్ట్స్ పెట్టండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంచుకోండి. కాబట్టి ఈ 5 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉండాలి, మధ్యలో లోగో డిజైన్ రావాలి, ఇక్కడ ఎండింగ్ లో నేమ్ రావాలి, కింద మీ అడ్రస్, మొబైల్ నంబర్ రావాలి, కంపెనీ నేమ్, కంపెనీ ప్రోడక్ట్స్ రావాలి. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఏ కలర్లు ఎవరు వాడాలి, విజిటింగ్ కార్డులో ఎవరు వాడకూడదు. ఉదాహరణ, ఎవరైనా 1 నంబర్ సిరీస్ లో పుట్టారనుకోండి, 1, 10, 19, 28లో పుట్టారు, వీళ్ళు బ్లాక్ కలర్ వాడకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ కలర్ బాగా వాడాలి, 1 నంబర్ సిరీస్ కాబట్టి 1 ఈజ్ ఆరెంజ్ ఆర్ రెడ్ కలర్ ఫ్యామిలీ. కాబట్టి మీరు రెడ్ వాడొచ్చు, ఆరెంజ్ వాడొచ్చు, పింక్ కూడా వాడొచ్చు. అసలు కంపెనీకే కాకుండా మామూలుగా కూడా ఈ కలర్స్ మామూలుగా వాడొచ్చు. కాబట్టి మెయిన్ కంపెనీల పరంగా చూసుకున్నప్పుడు రెడ్ వాడకూడదు. రెడ్ కలర్, పింక్ కలర్, ఆరెంజ్ వాడితే చాలా చాలా ఎక్సలెంట్. 1 నంబర్ బ్లాక్ కలర్ మాత్రం మీ బిజినెస్ లో ఎక్కడ వాడొద్దు. అదే విధంగా 2 నంబర్ సిరీస్ అండి. 2 నంబర్ అంటే ఏంటి, మనకు మూన్ 2, 11, 20, 29 లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా వైట్ ని ప్రిఫర్ చేయాలి. వైట్ గానీ గ్రీన్ గానీ వెరీ వెరీ సక్సెస్ఫుల్. వీళ్ళు ఏ కలర్ వాడకూడదు, 2 వాళ్ళు రెడ్ బ్లాక్ రెండు అవాయిడ్ చేయాలి. వీళ్ళకి రెడ్ బ్లాక్ పడదు. అదే విధంగా 3వ నంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 3వ నంబర్ వాళ్ళు 6వ నంబర్ కి సంబంధించిన కలర్ వాడకూడదు. 6వ నంబర్ కి సంబంధించిన కలర్ ఏంటి, వైట్ కలర్ వాడకూడదు. ఏ కలర్ వాడాలి, ఎల్లో వాడండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఎల్లో కలర్ 3వ నంబర్ కి ఎల్లో చాలా చాలా బాగుంటుంది. 4వ నంబర్ సిరీస్ వాళ్ళు మెయిన్ గా బ్లాక్ కలర్, గ్రే కలర్ అవాయిడ్ చేయండి. బ్లాక్, గ్రే, హ్యాష్ ఏది వాడాలి, వీళ్ళు ఎక్కువ గ్రీన్ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. అదే విధంగా 5వ నంబర్ ఎవరైతే 5, 14, 23లో పుట్టుంటారో గ్రీన్ వెరీ 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 సక్సెస్ఫుల్. అంటే మీ విజిటింగ్ కార్డు కానీ బిజినెస్ కార్డు బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ ఉండేలా చూసుకోండి, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అదే విధంగా ఎవరైతే 6వ నంబర్ సిరీస్ లో పుట్టి ఉన్నారో 6, 15, 24లో వాళ్ళు మెయిన్ గా వాడకూడని కలర్స్ ఏంటంటే ఎల్లో గానీ,
పింక్ కానీ ఇవి రోజ్ కానీ వాడకూడదు. ఓకే. 6వ నంబర్ వాళ్ళు ఎక్కువగా మెయిన్ గ్రీన్ కానీ వైట్ కానీ వాడి చూడండి, వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఓకే. 7వ నంబర్ సిరీస్ వాళ్ళు ఎక్కువగా గ్రీన్ ఒక్కటే వాడితే సరిపోతుంది, బ్లాక్ యాష్ని అవాయిడ్ చేయండి. 8వ నంబర్ శని అండి, చాలా మందికి శని వాళ్ళకి ఇష్టం బ్లాక్ వాడతారు. శని వాళ్ళు బ్లాక్ కంటే కూడా బ్లూ వాడండి, శనికి బ్లూ చాలా ఇష్టం ఓకే. కాబట్టి బ్లాక్ రెడ్ అవాయిడ్ చేయండి. ద లాస్ట్ 9 నంబర్ సిరీస్ 9 వాళ్ళు బిజినెస్ విజిటింగ్ కార్డులలో మెయిన్ గా రెడ్ ని బాగా యూజ్ చేయండి. రెడ్ కానీ ఆరెంజ్ కానీ పింక్ రోజు గ్రీన్ ఇవి చాలా బాగుంటాయి. మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే వైట్ అవాయిడ్ చేయండి, బ్లాక్ అవాయిడ్ చేయండి, మిగతావన్నీ వాడచ్చు. ఇది Right. కలర్స్ మన లైఫ్ లో మన బిజినెస్ కి మన జీవితానికి ఎలా హెల్ప్ అవుతాయి అనేది. ఓకే. చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే నమ్మే వాళ్ళకి మనం ప్రతిదాన్ని నమ్మితేనే కదా ఆచరిస్తాం, ఆచరిస్తేనే కదా అది నమ్మాలో లేదో తెలుస్తుంది, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కదా. సో ఒకసారి మీరు పాటించి చూడండి ఈ కలర్స్. మీరు కనుక విజిటింగ్ కార్డు కనుక చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారో ఏ కలర్స్ వాడాలి, ఏ కలర్స్ వాడకూడదు, అంతే కాకుండా విజిటింగ్ కార్డు అసలు ఏ విధంగా ఉండాలి, ఎక్కడ నేమ్ ఉండాలి, ఎక్కడ కంపెనీ నేమ్ ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. తప్పకుండా వాడి చూడండి, ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా ఫలితం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో నచ్చిందా వీడియో? లైక్ చేసి మరి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను, తప్పకుండా ప్రతి వీడియోని కూడా వాచ్ చేయండి. విశ్వక్సేన్ గారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.